విద్యార్థి మంత్రివర్యులు గారు అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అప్పుడు గారు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అప్లికేషన్ కోరుతున్నాము. మండల స్పెషల్ ఆఫీసర్ మేడం కడప రామశెట్టి గారు ఇక్కడ స్థల దాత మాది గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఓకేనా? అధికారులు అందరికీ పేరు పేరు డయాస్ వారికి భూమి మీద పడే శిశువు ప్రతి స్థానం నుంచి మళ్ళీ భూమిలోకి పోవడం ముందుగా భూమి పూజిస్తుంది. ప్రతి జీవరాశికి మన భూమి ఎంతో ముఖ్యం. భూమి లేని జీవి యొక్క మనుగడ సాగదు. ఈ భూమి ఎందు ఈ రైతులు మనము వ్యవసాయ పరంగా కానీ ఖనిజ సంపదగా కానీ ఏ రకంగా అయినటువంటి జీవ మనుగడకు అంటకు నిలవడంగా మనకు ఎంతో వారి పేరుతో నమోదు కాకుండా రైతులకు సంబంధించి ఉద్దేశం రెవెన్యూ సదస్సు. ఈ రెవెన్యూ సదస్సు రైతులకు సంబంధించిన రామచంద్రారెడ్డిని మేము ఆయన అసెంబ్లీలో ఉంటాను. ఈ మధ్యనే ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత ఎవరు ఎట్లా అంటే నేను పలానా రామచంద్రారెడ్డి కూతురునంటే అప్పుడు మేము ఆయన కలిసి ఉన్నామమ్మా అని చెప్పినాను. కాబట్టి వీళ్ళ తల్లితో నాకు బాగా పరిచయం ఉంది. చాలా కాలం నుంచి 40 ఏళ్ళ నుంచి కూడా ఆయమ్మ మనకు కడప జిల్లాకి చదువుకోవాలంటే కూడా ఇబ్బంది లేదు. అందరూ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఊరికి డిలీషన్ ఒకటే తప్పకుండా సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ. మా పేరుతో రావాలి. అదే వేరే మన ఎమ్మెల్యే గారికి వేదిక వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మాది పల్లపాడు గ్రామం, రాజుపాలెం మండలం. 1979 హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎండోమెంట్ కమిషనర్ వారు పల్లపాడు గ్రామంలో దాదాపు 174 ఎకరాలు బహిరంగ వేలం వేయటకు విభజించి అప్పటికి రైతులకు విక్రయించినారు. వేలంలో రైతులు పాల్గొని డాక్యుమెంట్ కూడా అందరూ ఇండివిజువల్ గా చేయించుకున్నారు. అప్పుడు ఆ రైతులకు కావాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూ రికార్డులో నమోదైంది. ప్రస్తుతం రీసర్వేలో దేవాలయ భూమి అని వచ్చుతున్నది. కావున దీని రైతులకు ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టడానికి పంటల నమోదు కార్యక్రమం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కావున మంత్రివర్యులు తక్షణం చర్య తీసుకొని రైతులందరినీ ఆదరించి పాద పాస్ పుస్తకం వలె పుస్తకాల మంజూరు చేయించుటకు సిఫార్సు చేయవలసిందిగా కోరడమైంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి రావడం, అదేవిధంగా
జోషి గారు, అబ్దుల్ గారు, ఇతర అధికారులు ఉన్నారు. మరి గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల మీద పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం మనందరికీ తెలుసు. గతంలో ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు సంబంధం లేదు. ఆ సంబంధాన్ని కల్పించినప్పుడు ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. పేదవాళ్ళు ఉంటారు, చదువులు సరైన పనులు తప్పు కానీ, విస్తీర్ణాలు తప్పు కానీ, లేకపోతే సరిహద్దులు తప్పులు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సభ్యుల దగ్గర భూమి చాలా చోట్ల తగ్గిపోయినటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇప్పుడు పాల్గొనేటువంటి భూములు అంటే ప్రతికూల లాంటి పట్టణాలు చుట్టుపక్కల గోసాలపల్లి కానీ ఇటువంటి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీల పక్కన పాల్గొనేటువంటి భూములు, సేద్యమే దండగానే వదిలిపెట్టినటువంటి భూములు ఈ రోజు కోట్ల రూపాయలు అయినాయి. భూముల్లో పెరిగి కొద్దీ కష్టాలు ఎక్కువైపోయినాయి, ఆక్రమణలు ఎక్కువైపోయినాయి, దొంగ రికార్డులు సృష్టించేది ఎక్కువైంది. కాబట్టి ఇటువంటి రెవెన్యూ సదస్సుతో చాలా అవసరం ఉంది. దయచేసి దీన్ని ఉపయోగించుకోండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ స్ఫూర్తి అయితే ఈ కార్యక్రమాన్ని పెట్టారో దాన్ని ఉపయోగించుకొని మీ యొక్క కష్టాలు పరిష్కరించుకొని న్యాయం జరిగే విధంగా మరి అందరూ కూడా సహకరించాలని చెప్పి మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా సమావేశంలో పాల్గొన్నటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సమావేశంలో మనకు ఒకటి సమస్యలు ఉన్నాయి. సమస్యలను ఇన్ఛార్జ్ బసవ దృష్టికి తీసుకోవాలనేటువంటి అభిప్రాయం వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ప్రభుత్వము ఇంతకుముందు కాలంలో మనం చాలాసార్లు గమనించినాం, పేపర్లు చూసినాం, టీవీల ద్వారా చూసినాం. మనం కొన్ని చోట్ల కొండలకు కొండలే మాయమైపోయినాయి, భూమి అయిపోయినాయి, భూమి ఓడలు కూడా మాయమైపోయినాయి, ఒకరు పెట్టే స్థలాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో రకరకాల ఆక్రమణ జరిగినటువంటి సందర్భాన్ని మనము అందులో గమనించినాం. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాకముందు ప్రజల వద్దకు వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి అయితే అందరికీ న్యాయం చేస్తాననేటువంటి అభిప్రాయంతో అప్పుడు చెప్పడము, వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని కూడా తీరుస్తూ రావడం జరుగుతూ ఉంది. అందులో గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీమతి ఎస్ సవితా మేడం గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ వరదరాజుల రెడ్డి గారికి, అదేవిధంగా సర్పంచ్ ఈశ్వరమ్మ గారికి, ఆర్టీఓ జమ్మలమడుగు సాయిశ్రీ గారికి, తహసీల్దార్ గంగయ్య గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన దోసనపల్లి గ్రామంకి సంబంధించి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 6వ తారీఖు నుంచి రాష్ట్ర మొత్తంలో రెవెన్యూ సదస్సులు కార్యక్రమం ప్రభుత్వ ఆదేశ ప్రకారం మొదలైంది. మన జిల్లాలో కూడా 6వ తారీఖున 36 విలేజెస్లో 36 గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ ప్రోగ్రామ్కి 2వ రోజు. సో మనకి జిల్లా మినిస్టర్ గారు కూడా ఈ గ్రామంకి రావడం జరిగింది దాంట్లోనే భాగంగా. సో ఈ రెవెన్యూ సదస్సులు వైఎస్ఆర్ జిల్లాకి చాలా ముఖ్యమైనది. మన వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా మనకి ప్రతి వారం మండే గ్రీవెన్సెస్ లో దాదాపు 70% గ్రీవెన్సెస్ కూడా రెవెన్యూకి సంబంధించి ఉంటాయి, భూమికి సంబంధించి విషయం పైన ఉంటాయి. సో మండే గ్రీవెన్సెస్ లో మీరు మన దగ్గరకి వస్తారు, కలెక్టర్ సార్ దగ్గరకి వస్తారు, ఆర్డీఓ దగ్గరికి వస్తారు. కానీ ఈ ప్రోగ్రామ్ లో ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ ఆఫీషియల్స్ ని ఇక్కడ మీ దగ్గర మీ గ్రామం స్థాయిలో రమ్మని చెప్పి మీ దగ్గర ఉన్న గ్రీవెన్సెస్ అన్ని కూడా విని దాన్ని నమోదు చేసి ఒక టైం బౌండ్ రూపంలో పరిష్కారం చేయడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు మనం దోసనపల్లిలో 20 సదస్సులు చేయబోతున్నాము. దీంట్లో మీ గ్రామంలో ఉన్న మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది, ఆ విస్తీర్ణంలో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వం భూమి ఎంత ఉంది, ఆ ప్రభుత్వం భూమి మీద ఏదైనా ఎన్క్రోచ్మెంట్ ఉందా, ఎవరైనా దాన్ని ఆక్రమించుకున్నారా ప్రభుత్వ భూమి,
లేకపోతే మీ పట్టా భూమికి సంబంధించి మీకు చాలా ఇష్యూస్ ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు. మీకు పట్టా ఇది ప్రూఫ్స్ ఉన్నాయి, కాగితాలు అన్నీ ఉన్నాయి, కానీ మీ పేరు వెబ్లాండ్ ఎడంగల్లో లేదు. ఇది పార్టిషన్ అయింది, మీ పేరు ఆన్లైన్లో రాలేదు. రీసర్వే ఈ గ్రామంలో జరిగింది, కానీ మీకు జాయింట్ ఎల్పిఎం ఇచ్చారు. అది జాయింట్ ఎల్పిఎం అది డివైడ్ చేసి సెపరేట్గా చేసి ఇవ్వాల్సింది. సో ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉండవచ్చు. సో ప్రతి ఒక్క ఇష్యూ మీరు ప్రతి సోమవారం అక్కడికి రావాలి అంటే చాలా కష్టం. సో ఈరోజు ఇది ఒక మంచి అవకాశం ఉంది. అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ ఆర్డీఓ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, మండల్ సర్వేర్ ఉన్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నారు, కన్సర్న్ విఆర్ఓ ఉన్నారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, వక్ఫ్ బోర్డ్ నుంచి కూడా ఆఫీసర్స్ ఇక్కడికి రావడం జరిగింది. మీరు మన దృష్టికి తీసుకువచ్చేయండి. మీ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క పెటిషన్ని మేము ఇక్కడే ఆన్లైన్ కూడా కంప్యూటర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిస్టంలో మీకు ఒక రిసీట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మన సర్పంచ్ దర్శనపల్లి సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా అధికారులందరూ చాలా మంది ఉన్నారు. పైన ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది ఉన్నారు. సురేష్ గారు, చాలా మంది అధికారులు ప్రజాప్రతినిధులందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇదే మీ ప్రభుత్వం, అధికారం మీకు తెచ్చిన మీ ప్రభుత్వం. ప్రతి ఒక్కరు నాది ప్రభుత్వం అనేది ఫీల్ కానీ మనం అధికారంలో తెచ్చిన ప్రభుత్వం ఇది. మన ప్రభుత్వానికి ఏమైనా కావాలని అడిగి చేయించుకునే దానికి హక్కు ఉండే మనకు. ప్రజల అవసరాలన్నీ తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఎందుకంటే ఎక్కడైనంత ఘన విజయం సాధించి ఇచ్చినాం మనం. 175 సీట్లకు గాను 164 సీట్లు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కూటమి జనసేన బీజేపీ పార్టీలు రావడం జరిగింది. గారు, జాయింట్ కలెక్టర్ గారు, మరి మా ఇన్ఛార్జి మంత్రి సవిత గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరము పర్యవేక్షించే దానికోసమే గ్రామాలలో పర్యటన జరుగుతుంది. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. మంత్రులు రావడము, ప్రజా సదస్సులు పెట్టడము, రెవెన్యూ సదస్సులు పెట్టడము, ఇవన్నీ కూడా ప్రజల సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి కొన్ని వాగ్దానాలు చెప్పింది. సూపర్ 6లో వెంటనే పెన్షన్ ఇచ్చినారు. భూ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినారు. భూ టైటిలింగ్ చట్టం చాలా దుర్మార్గమైన చట్టం. అది నిమిత్తం మనకు భూములు మనం పెడుతూ ఉండే పరిస్థితులు లేవు. ఒక 10 ఏళ్ల కాలం కూడా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ అదే జీవనాధారంగా అక్కడనే పుట్టి అక్కడనే తిరిగి తరతరాలుగా గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన మనం అందరికీ కూడా మనకు భూములు ఉన్నాయి కాబట్టి పల్లెల్లో ఉంటున్నాం. మనకు జీవనాధారం భూములు తాతలు తండ్రులు కొంతకాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇచ్చిపోయిన ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి మనందరం ఆ గ్రామాలను నమ్ముకొని అక్కడనే వ్యవసాయం చేసుకుంటూ పండినా పండకపోయినా గ్రామాన్ని వదలకుండా మనం అక్కడే ఉంటున్నాం. కానీ రొటీన్గా కొన్ని ఇక మ్యూటేషన్లో కానీ పట్టాదారు పాస్బుక్లో కానీ బీజం సర్వీలో కాదు కానీ అడవులలో కానీ ఇవన్నీ కూడా కాలం జరిగిపోతూ ఉన్నప్పుడైనా కూడా ఇవన్నీ పరిష్కారం కాకుండా జరుగుతున్నాయి. చాలా కాలం ఇంతకుముందు ఇదేమైనా రెవెన్యూ సదస్సులు జరిగినప్పటికీ కూడా అప్పుడు కూడా పరిష్కారం కాలే. కొన్ని పరిష్కారం అయితే మళ్ళీ కొత్త వస్తుంటాయి. ఇప్పుడు ఈ సదస్సు అనేది మీకు సంబంధించిన భూమి, వ్యవసాయ భూమి ఎక్కడైనా కూడా మీకు సర్వే నెంబరు ఈ పేరుతో రిజిస్ట్రేషన్ ఉంది, వేరే వాళ్ళ పేరుతో రెవెన్యూ రికార్డులో ఉండడం, మీకు వేరే వాళ్ళ భూమి మీకు వచ్చి పడి ఉండడము, ఇలాగా అవకతవకలు జరిగినవన్నీ కూడా మనం రైతులందరికీ సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా రెవెన్యూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోనే అక్కడికక్కడ పోయి ఆ గ్రామాలలోనే అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు జరుగుతున్నాయి. కాబట్టి అన్ని గ్రామాలలో మీకు ఉండబడిన సమస్యలన్నీ రెవెన్యూ వాళ్ళు దృష్టికి వచ్చారు. తహసీల్దారు, ఆర్డీఓ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వీఆర్ఓలు మొత్తం స్టాఫ్ అంతా వచ్చినారు. కాబట్టి మీకు ఉండబడిన సమస్యలు వారి దృష్టికి తీసుకొని పోతే వీలైతే సాయంత్రంలోనే పరిష్కారం చేసేదానికి అవకాశం ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి. నమస్కారం. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈరోజు దొరసానిపల్లి విలేజ్ లో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాం. మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు రెవెన్యూ సదస్సులకు నేను హాజరయ్యాను. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది.
ప్రజలు కూడా విశేషంగా వచ్చారు. ప్రజలు విశేషంగా రావడంతో పాటు వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఈ 5 సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద వండి ఎక్కడం, మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఫోర్జరీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి. మరి ఇక్కడున్న అధికారులు, రెవెన్యూ అధికారులు, జేసీ గారు, మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని సర్వే చేయాల్సిన సమస్య కూడా సర్వే కూడా ఈ రోజు వెళ్తున్నారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలందరికీ, ప్రజలకు ఒక నమ్మకం. మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంది, చాలా మంచి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి రెవెన్యూ శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. మన రెవెన్యూ మంత్రి గారు ఒక కేబినెట్ లో ఒక విషయం కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి. సార్, మనం గ్రీవెన్స్ ప్రతి సోమవారము ప్రతి కలెక్టరేట్ లోనూ మనం పెడుతున్నాము, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోనూ పెడుతున్నాం సార్. ఈ సమస్యలు ఒక సోమవారం ఒక రోజు పెడితే సరిపోదు సార్. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు పెట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోపే అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం, వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశాం, 100% బెడ్లకు 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఉచిత ఇసుక అన్నాం, అమరావతి పనులు మొదలైనవి, ఒక పక్క పోలవరం మొదలైనవి, రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో పల్లె పండుగలు మొదలైనవి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాం, ఉచిత ఇసుక ఇచ్చాం. అదే విధంగా పొలం పిలిచింది. రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారో, మంత్రులు ఎక్కడున్నారో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని సమయంలో ప్రజలు వాళ్ళు కూడా ఈ రోజు అధికారులు కూడా పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం దాచుకోవడం తప్ప చేసింది లేదు. ప్రజల్ని అప్పులు పాలు చేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమ ద్రోహి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆ రోజు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారు. మరి రాయలసీమకు హైకోర్టు బెంచ్ తెస్తానన్నారు. మరి ఏమైనా తెచ్చారా అంటే నేను రాయలసీమ పులిబిడ్డ అన్నాడు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ తెగిపోయిన అన్నమయ్య డ్యామ్ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది. అన్నమయ్య డ్యామ్ ఎందుకు తెగిపోయిందని ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. సుమారుగా 42 మంది చనిపోయారు. ఆ 42 మంది చనిపోతే పరామర్శించడానికి కూడా రాని ద్రోహి రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మాది మంచి ప్రభుత్వం. ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఒక పక్క రైతన్నులకు, ఒక పక్క మహిళలకు, ఒక పక్క యువతకు, ఒక పక్క పారిశ్రామికంగా సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలిసిన ఘనత మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తూ, మరి రాయలసీమకు కూడా డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమకి రావడం, మరి హైకోర్టు బెంచ్ రావడం, మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకే వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పరిశ్రమలు కనిపడినా అది కనిపించేది మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. గత 5 సంవత్సరాల్లో వచ్చిన పరిశ్రమలు పారిపోయేలా చేశారు గత ప్రభుత్వం వారు. దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.